ఉన్నదని అందరూ నమ్ముతున్నారండి. తాళ్లపాక గ్రామంలో డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలిని ఘటించారు. సభ నిర్వహించారు. బీజేపీ, జనసేన నాయకులు, క్షత్రియ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. వారు తాళ్లపాకకు చేసిన సేవలను గుర్తు చేస్తూ రాజంపేటలో వారి పేరిట ఆడిటోరియం లేదా రాష్ట్ర స్థాయి స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలని సూచించారు. సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. తన కీర్తనలతో ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చారు. అటువంటి అన్నమాచార్యులను డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు ఈ ప్రాంతంలో జన్మించిన వ్యక్తిగా ఏమి ఈ గ్రామానికి రోడ్లు, రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా తన కళల పట్ల ఉన్న అభిమానము లేదా కవితల పట్ల తనకున్న ఇదితో వారు తాళపాకలను ప్రపంచానికి పరిచయం చేశారు. మా రాజంపేటలోని తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడనే దానికి వారు ఇక్కడ వెల్కమ్ బోర్డు దగ్గర నుంచి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి రాయబారుల వరకు లేదా కళాకారులందరినీ కూడా తీసుకొచ్చి ఈ గ్రామానికి పరిచయం చేస్తూ ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు. అటువంటి వ్యక్తి సంస్మరణ సభ మనందరం జరుపుకోవడం చాలా మంచి పరిణామం. ఆనాడు వారు చేయబట్టే ఇక్కడ టీటీడీ వారు అన్నమయ్య జయంతి వర్ధంతులు కూడా తర్వాత మొదలు పెట్టారని విన్నాను. వారు ఈ జాతీయ సాంస్కృతిక రాయబారిగా కూడా పనిచేయడం జరిగింది. వారికి కళల పట్ల ఉన్న అభిమానంతో ఇండో జపాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇలా దేశ విదేశాలు తిరుగుతూ వారు ఎక్కడ అవకాశం వస్తే అక్కడల్లా అన్నమయ్య గురించి, తాళపాక గురించి ప్రపంచానికి తెలియజేశారు.